ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ సి. ఇది ఫస్ట్ బిఎస్సి అండ్ ఫస్ట్ బిఏ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సెమిస్టర్లో ఉన్న ఒక కోర్స్ ఇది. ఇందులో యూనిట్ 1లో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. జనరల్ ఫండమెంటల్స్ అండ్ సెకండ్ ఇంట్రొడక్షన్ టు అల్గారిథమ్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు మనం యూనిట్ 1లో ఉన్న ఫస్ట్ కాన్సెప్ట్స్లో ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్స్, అందులో బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ గురించి డిస్కస్ చేద్దాం. డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ యొక్క నిర్వచనం. An electronic device that is designed to accept the data, perform the required mathematical and logical operations at a high speed, and output the result. ఈ ఎలక్ట్రానిక్ పరికరం దేనికోసం డిజైన్ చేయబడిందంటే ఇన్పుట్ని తీసుకొని మనకు కావాల్సిన మ్యాథమెటికల్ లాజికల్ ఆపరేషన్స్ని హై స్పీడ్లో పెర్ఫామ్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ని ఇవ్వడానికి దీన్ని డిజైన్ చేస్తాం. దీన్నే మనం ఇక్కడ కంప్యూటర్ అంటాం. సో ఇందులో మనం సాధారణంగా ఎప్పుడైనా కంప్యూటర్ని చూసామంటే అందులో మనకు కనిపించే భాగాలు ఒకటి మానిటరు, ఇది డిస్ప్లే యూనిట్, నెక్స్ట్ కీబోర్డు. ఇప్పుడు మనం చెప్పినట్టు ఇన్పుట్ డేటా ఇవ్వడానికి కీబోర్డ్ని వాడతాం. నెక్స్ట్ మౌస్, ఇది పాయింటింగ్ డివైస్. ఈ సిపియు కేస్, దీని జనరల్గా సిపియు అంటాం. సో యాక్చువల్గా ఇది సిపియు కేస్. కానీ ఈ బాక్స్ లోపల ఇంటర్నల్గా ఏముంటాయంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ పార్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఈ పార్ట్స్ గురించి మనం ఇందులో ముఖ్యంగా ఉన్న పార్ట్స్ గురించి ఈ లెసన్లోనే 1 by 1 చూస్తాం మనం. సో ఇందులో పవర్ సప్లై, దీన్ని ఎస్ఎంపిఎస్ స్విచ్ మోడ్ పవర్ సప్లై అని కూడా అంటాం. ఈ సిపియు కేస్ లోపల ఉన్న వివిధ భాగాలకి కొన్ని వోల్టేజ్ లెవెల్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ వోల్టేజ్ లెవెల్లో దానికి పవర్ సప్లై చేయాలి. సో ఏ డివైస్కి ఎంత వోల్టేజ్ సప్లై చేయాలి ఇది రెగ్యులేట్ చేసి పంపిస్తుంది కాబట్టి దీన్ని స్విచ్ మోడ్ పవర్ సప్లై అంటాం. నెక్స్ట్ ఈ సిపియు కేసులో ముఖ్యమైన భాగం మెయిన్ బోర్డ్ ఆర్ మదర్ బోర్డ్. సో ఈ మదర్ బోర్డ్కి ఈ డివైసెస్ అన్ని కూడా అటాచ్ అయి ఉంటాయి. ముఖ్యంగా ఇందులో దీని సిపియు కేసు అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ ఉన్న భాగాలన్నింటిలో కల్లా ముఖ్యమైన భాగం సిపియు. సో ఇది సిపియు. ఈ సిపియుని ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో పార్ట్లో మనం ఒక పిన్ లాగా గుచ్చడానికి ఉంటుంది. తర్వాత ఇక్కడ సిపియు ఫ్యాన్ ఉంటుంది. ఎందుకంటే ఈ సిపియు ప్రాసెస్ చేసినప్పుడు హీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, హీట్ అవుతుంది. సో ఆ సిపియుని కూల్గా ఉంచడం కోసం సిపియు ఫ్యాన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ర్యామ్. ఈ ప్రాసెసింగ్ చేసేటప్పుడు, ఆపరేషన్ చేసేటప్పుడు ఈ వచ్చే రిజల్ట్స్ని లేదా టెంపరీ రిజల్ట్స్ని లేదా మన ప్రోగ్రామ్స్ని ఏవైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ప్లస్ డేటా ఏదైతే యూజ్ చేస్తున్నామో వాటిని స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ ర్యామ్ అంటాం. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. నెక్స్ట్ విజిఏ కార్డు, ఇది గ్రాఫిక్ కార్డు. మనం కంప్యూటర్లో ఏమన్నా గ్రాఫికల్ ఓరియంటెడ్ వాటి చేసేటప్పుడు ఈ కలర్స్ కోసం కానీ వీటన్నిటికీ గ్రాఫిక్ కార్డ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సౌండ్ కార్డ్స్. సో మనం కంప్యూటర్లో వినే సౌండ్స్ వీటన్నిటి కోసం సౌండ్ కార్డ్ కావాలి. నెక్స్ట్ హార్డ్ డిస్క్, ఇది సెకండరీ స్టోరేజ్ డివైస్. అంటే ఎక్కువ మొత్తంలో డేటాను స్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ హార్డ్ డిస్క్ కావాలి. ఇవి కాకుండా రీడర్ ఆల్ ఇన్ వన్ ఇంటర్నల్స్, మనం ఏమైనా పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేసుకోవాలి, నెట్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా ఇలాంటి ఈ యూఎస్బి మోడ్లో కీబోర్డ్ కానీ స్పీకర్లు కానీ ఇట్లన్నీ కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ కేబుల్స్ అన్ని బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఇక్కడ రీడర్ ఆల్ ఇన్ వన్ ఇంటర్నల్ అనే దాంట్లో కనెక్ట్ చేసుకుంటాయి. ఈ భాగాలన్నీ మనకి ఈ సిపియు కేసులో ఉంటాయి. బట్ మనకి పైకి కనిపించే భాగాలు ఏంటంటే స్పీకరు, కీబోర్డు, మౌస్, మానిటరు, కేస్. నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. సో యాక్చువల్గా మనకి సిలబస్లో ఉన్న కాన్సెప్ట్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్, కానీ డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్ లేదు. కానీ ఉన్నా లేకపోయినప్పటికీ మనకి కంప్యూటర్ అంటే ఇది అర్థం కావాలి కాబట్టి డెఫినేషన్ నేర్చుకున్నాం. సో ఈ బ్లాక్ డయాగ్రామ్ కంప్యూటర్లో అంటే ఏ కంప్యూటర్ తీసుకున్నా కంప్యూటర్ ఆకారం ఎలా ఉన్నా దాని సైజ్ ఎలా ఉన్నా కూడా అందులో మేజర్గా ఉండే థింగ్స్ ఏంటంటే ఇన్పుట్ డివైస్, నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్. ఇన్పుట్ డివైస్ అనేది కంప్యూటర్కి మనం ఇన్పుట్ ఇవ్వడానికి ఉపయోగిస్తాము. అవుట్పుట్ డివైస్ కంప్యూటర్ నుంచి వచ్చిన రిజల్ట్ని మనకి ఇవ్వడానికి, డిస్ప్లే చేయడానికి అవుట్పుట్ డివైస్ వాడతాం. ఏదైతే మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలనుకుంటామో అవన్నీ ఇక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ప్లస్ ఆ రిజల్ట్స్ని కానీ టెంపరీ డేటాను స్టోర్ చేసుకోవడానికి మెమరీ యూనిట్ని స్టోర్ చేస్తాం. వీటి గురించి నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇన్పుట్ డివైస్ ఏంటి, అవుట్పుట్ డివైస్ ఏంటి, వాటికి ఉదాహరణలు, నెక్స్ట్ మెమరీ, ఈ మెమరీ టైప్స్ ఏంటి, నెక్స్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అది ఎలా పనిచేస్తుంది, అందులో ఇంటర్నల్గా ఉన్న 2 ముఖ్యమైన భాగాలు కంట్రోల్ యూనిట్, అథమెటిక్ లాజికల్ యూనిట్. సో ఒక్కొక్క దాని గురించి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్. ఇన్పుట్ అనేది
కంప్యూటర్కి ఇచ్చే డేటా, కంప్యూటర్కి మనం ఏదైనా డేటా ఇవ్వాలంటే అది ఇన్పుట్ డివైస్ ద్వారా ఇస్తాం. సో కామన్గా మనం యూజ్ చేసే ఒక ఇన్పుట్ డివైస్ ఏంటంటే కీబోర్డ్. నెక్స్ట్ అవుట్పుట్. కంప్యూటర్లో మనకి ఏదైనా రిజల్ట్ చూడాలన్నా, ఇన్ఫర్మేషన్ చూడాలన్నా మనం యూజ్ చేసేది మానిటర్. ఈ మానిటర్ ఇక్కడ ఉంటుంది. అలా కాదు, మనకు హార్డ్ కాపీ కావాలి, ప్రింటెడ్ పేపర్ కావాలంటే ప్రింటర్కి ఇస్తాం. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. ఈ రెండు ఇన్పుట్ డివైస్ కానీ అవుట్పుట్ డివైస్ కానీ ఇంటరాక్షన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఇంటరాక్షన్ అంటే యూజర్ అంటే కంప్యూటర్ యూజ్ చేసేవాళ్ళం. ఈ యూజర్కి కంప్యూటర్కి మధ్య ఇంటరాక్షన్ ప్రొవైడ్ చేయడానికి మనం యూజ్ చేసే డివైజెస్నే ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అంట. సో ఇప్పుడు ఫస్ట్ ఇన్పుట్ డివైస్కి వస్తే ఇవి ఎందుకు ఉపయోగిస్తామంటే ఫీడ్ ద డేటా ఫీడ్ ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ ద కంప్యూటర్. సో కంప్యూటర్లోకి డేటాని ఇన్స్ట్రక్షన్స్ని ఫీడ్ చేయడానికి మనం ఇక్కడ ఇన్పుట్ డివైస్ని యూజ్ చేస్తాము. వాటికి ఉదాహరణలు ఏమున్నాయంటే కీబోర్డు, మౌస్, ట్రాక్ బాల్, జాయిస్టిక్, బార్ కోడ్ రీడరు, ఓసిఆర్, ఓఎంఆర్, కెమెరా, ఎట్సెట్రా. నెక్స్ట్ ఇవన్నీ ఉదాహరణలు. నెక్స్ట్ ఎనీ డివైజెస్ దట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ కంప్యూటర్. కంప్యూటర్ నుంచి మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్కి మనం ఏదైతే డివైస్ ఇస్తాయో మనకి వాటిని అవుట్పుట్ డివైస్ అంటాం. ఈ అవుట్పుట్ డివైస్కి ఉదాహరణలు ఏంటంటే మానిటర్, ప్రింటర్, స్పీకర్, ఫ్లాటర్. సో ఇప్పుడు చెప్పుకున్నట్టు మనం ఇన్పుట్ డివైస్ ఎగ్జాంపుల్స్లో జాయిస్టిక్. ఇవి గేమ్స్లో మనం కంప్యూటర్లో గేమ్స్ ఆడేటప్పుడు జాయిస్టిక్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ మౌస్లో ఏమన్నా పాయింటింగ్ చేయాలన్నా, ఒక ఫైల్ని ఓపెన్ చేయాలన్నా మనం ఈజీగా ఇంటరాక్ట్ చేయడానికి యూజ్ చేసే ఒక డివైస్ మౌస్. నెక్స్ట్ మైక్. మన వాయిస్ని ఏమైనా మనం మాట్లాడాలన్నా, రికార్డ్ చేయాలన్నా ఇక్కడ మైక్ని వాడతాం. నెక్స్ట్ కెమెరా. మన పిక్చర్స్ని ఏమైనా కంప్యూటర్లోకి ఇవ్వాలంటే కెమెరా కావాలి. ఇప్పుడు ల్యాప్టాప్కి అయితే ఇక్కడ డైరెక్ట్ క్యామ్ ఇక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. లేదు డెస్క్టాప్కి అయితే మనం వెబ్ క్యామ్ని సపరేట్గా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ హెల్డ్ స్కానర్. ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఒక ప్రొడక్ట్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ, బార్ కోడ్లు కానీ వాటిని రీడ్ చేయడానికి మనం బార్ కోడ్ రీడర్ వాడతాం. సో ఇవి ఎక్కడైనా షాపింగ్ మాల్‌లో, షాప్స్‌లో వాటిల్లో వీటిని యూజ్ చేస్తారు. నెక్స్ట్ కీబోర్డ్. ఇది కామన్‌గా మనం యూజ్ చేసే ఒక ఇన్పుట్ డివైస్. మనం ఏదైనా టెక్స్ట్ గాని, నంబర్స్ గాని కంప్యూటర్‌కి ఇవ్వాలంటే ఈ బటన్స్ ఉంటాయి ఇక్కడ. కీ బటన్స్. ఆ క్యారెక్టర్స్ కావచ్చు, సింబల్స్ కావచ్చు, నంబర్స్ కావచ్చు. ఇక్కడ టైప్ చేసే కొద్దీ కంప్యూటర్‌కి వన్ బై వన్ ఫీడ్ అవుతుంటాయి. నెక్స్ట్ ఫ్లాట్ బెడ్ స్కానర్. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఫోటోని ఒక అప్లికేషన్‌కి అప్‌లోడ్ చేయాలి. సో, ఆ ఫోటోని మన దగ్గర ఫోటో ఉంది. దాన్ని స్కాన్ చేసిన ఫోటోని అప్‌లోడ్ చేయొచ్చు. అలా స్కాన్ చేయాలి అంటే మనకి ఫ్లాట్ బెడ్ స్కానర్ కావాలి. ఇప్పుడు ఒక బుక్‌లో పేజీని మనం ప్రింట్ ఔట్ తీయాలంటే ఆ జిరాక్స్ మెషిన్ దగ్గరికెళ్తే వాడు ఆ పేపర్‌ని ఆ స్కానర్ పైన పెడతాడు. ఓకే. స్కానింగ్ కొట్టి ప్రింట్ కొడితే ప్రింట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అవుట్‌పుట్ డివైసెస్. సో, ఇందులో మానిటరు అంటే ఇది ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్పీకరు, హెడ్‌ఫోన్స్. ఇవి మన సౌండ్స్ మనం మ్యూజిక్‌ని వినడానికి. సో, ఎవరికి వినిపించకుండా మనకు మాత్రం వినిపించాలంటే హెడ్‌ఫోన్స్ వాడతాం. కామన్‌గా అందరికి వినిపించాలంటే స్పీకర్స్ వాడతాం. నెక్స్ట్ ఒక బిగ్ స్క్రీన్ మీద మనకి ఈ కంప్యూటర్‌లో కనిపించే ప్రెజెంటేషన్ గాని, ఇంకేమైనా మూవీస్ కానీ ఏమైనా కనిపించాలంటే ప్రొజెక్టర్ వాడతాం. సాధారణంగా సినిమా హాల్ వాటన్నిటిలో ఇప్పుడు ప్రొజెక్టర్స్ యూజ్ చేస్తున్నారు. అలా కాకుండా మనకి ప్రింటెడ్ కాపీ కావాలంటే దానికి ప్రింటర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏదన్నా పేజెస్, కలర్ పేజెస్, పెద్ద పెద్ద పేజెస్ ప్రింట్ చేయాలంటే ఇప్పుడు ఫ్లెక్స్ ప్రింటింగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా! అలాంటి వాటికి ప్లాటర్ వాడతాం. ఇవన్నీ అవుట్‌పుట్ డివైసెస్. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నప్పుడు బ్లాక్ డయాగ్రాఫ్ కంప్యూటర్‌లో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఇన్పుట్ డివైస్, రైట్ సైడ్ అవుట్‌పుట్ డివైస్. సో, మధ్యలో ఈ ఒక బాక్స్ లాగా ఉంది గదా! ఇక్కడ ఈ బాక్స్ లాగా ఉన్న దాంట్లో మేజర్‌గా 2 భాగాలుంటాయి. ఒకటి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, నెక్స్ట్ మెమరీ. ఇప్పుడు మెమరీ గురించి చూద్దాం. సో, మెమరీ ఎలాంటిదంటే మన మనకున్న బ్రెయిన్ లాంటిది. సో, మనం ఏమన్నా గుర్తుపెట్టుకోవాలంటే అన్నీ మన బ్రెయిన్‌లో గుర్తుపెట్టుకుంటాం. ఈ ఈ మెమరీ డివైస్ కూడా కంప్యూటర్‌లో ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ డేటా అండ్ ఇన్‌స్ట్రక్షన్స్. డేటా అనేది మనం ఇచ్చే ఇన్‌పుట్ లాంటిది. ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ డేటా మీద ఈ కంప్యూటర్‌కి ఏం చేయాలని చెప్పేదే ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఏం చేయాలని చెప్తాం? ఈ డేటా మీద ఏదో సమ్ ఆపరేషన్సో, ఇంకేదన్నా కాలిక్యులేషన్ చేయమని చెప్తాం. అయిపోయిన తర్వాత కంప్యూటర్ మెమరీ ఈస్ ద స్టోరేజ్ స్పేస్ ఇన్ ద కంప్యూటర్. అంటే మనం ఏదైనా డేటాని లేదా ఇన్‌స్ట్రక్షన్‌ని స్టోర్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే పరికరాన్నే కంప్యూటర్ మెమరీ అంటాం. ఈ కంప్యూటర్‌లో ఉన్న మెమరీని కొన్ని సెల్స్ లాగా డివైడ్ చేసుంటాం. ఈ సెల్స్ ఏంటంటే చాలా నంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. లార్జ్ నంబర్ ఆఫ్ స్మాల్ పార్ట్స్ వాటిని సెల్స్ అంటాం. ఈ ఒక్కొక్క సెల్‌కి ఒక యూనిక్ అడ్రెస్ ఉంటుంది. యూనిక్
అడ్రస్ ఉంటుంది. సో టోటల్‌గా ఈ అడ్రస్సింగ్ అనేది 0 నుంచి టోటల్ మెమరీ సైజ్‌లోంచి -1 తీసేస్తాం. సో ఉదాహరణకి 64K వర్డ్స్ సెల్స్ ఉంటే దానికి మనం యూజ్ చేసే అడ్రస్ ఏంటంటే ఆహ్, ఇక్కడ కే అంటే కిలోబైట్స్. ఒక కిలోబైట్ ఏంటిదంటే 1024 బైట్స్. సో 64K అంటే 64 ఇంటూ 1024 ఇట్స్ ఈక్వల్ టు 65,536 లొకేషన్స్ ఉన్నాయి. వీటికి అడ్రెసింగ్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఇస్తామంటే 0 నుంచి స్టార్ట్ చేసి దీంట్లోంచి ఒకటి మైనస్ చేస్తాం. కాబట్టి 65,535 ఇది దాని యొక్క అడ్రెసెస్. మనం సాధారణంగా కంప్యూటర్‌లో మెమరీ అంటాం. కానీ ఈ మెమరీలో చాలా రకాల మెమరీస్ ఉంటాయి. వీటిని మనం ప్రాథమికంగా 2 రకాలుగా విభజిస్తే ఇంటర్నల్ మెమరీ, ఎక్స్టర్నల్ మెమరీ. సో, ఇంటర్నల్ మెమరీ అంటే కంప్యూటర్ లోపల మనం కామన్‌గా ఉండే ఇంటర్నల్ మెమరీ. ఈటిల్లో సీపీయూ రిజిస్టర్స్, కాష్ మెమరీ, మెయిన్ మెమరీ. సీపీయూ రిజిస్టర్స్ అంటే జస్ట్ ఒక 32 బిట్స్ గాని, 64 బిట్స్ గాని డేటాను స్టోర్ చేసుకోవడానికి సీపీయూ రిజిస్టర్స్ అంటాం. సో, సీపీయూలో ఇంటర్నల్‌గా ఈ రిజిస్టర్స్ కూడా ఉంటాయి. ఇవి డేటా రిజిస్టర్స్, ఇన్‌స్ట్రక్షన్ రిజిస్టరు, ప్రోగ్రామ్ కౌంటరు, అక్యుములేటరు ఇలాంటివన్నీ కంప్యూటర్‌లోని చిన్న చిన్న పరికరాలు. ఇవి చాలా స్పీడ్‌గా వర్క్ అవుతాయి. అంటే ఈక్వల్ టు సీపీయూ స్పీడ్‌తో ఇవి కూడా ఆహ్, డేటాను యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ కాష్ మెమరీ, మెయిన్ మెమరీ. సో, ఈ 3ని మనం ఇంటర్నల్ మెమరీగా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ మెమరీ అంటే మాగ్నెటిక్ డిస్క్, ఆప్టికల్ డిస్క్, మాగ్నెటిక్ టేప్స్ ఇవి ఇవి ఉన్నాయన్నమాట. సో, ఇందులో మనం కింద నుంచి పైకెళ్ళే కొద్దీ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. కాపోతే పైనుంచి కిందకొచ్చే కొద్దీ ఈ స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. నెక్స్ట్ కింద నుంచి పైకెళ్ళే కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతుంది. పైనుంచి కిందకొచ్చే కొద్దీ కాస్ట్ తగ్గుతుంది. నెక్స్ట్ కింద నుంచి పైకెళ్ళే కొద్దీ ఇప్పుడు చెప్పినాం స్పీడ్, యాక్సెస్. ఓకే. నెక్స్ట్ క్యాష్ మెమరీ. అంటే రిజిస్టర్స్ గురించి పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్పుకోవట్లేదంటే ఇక్కడ, రిజిస్టర్స్ అనేటివి కొన్ని బిట్స్‌లోనే ఉంటాయి. అంటే 32 బిట్స్, 64 బిట్స్, 128 బిట్స్ ఉంటాయి. ఈక్వల్ టు సీపీయూతో కలిసి పనిచేస్తాయి. సీపీయూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఆపరేషన్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టోర్ చేసుకోవాలన్నా, ఏటి మీద డేటాను స్టోర్ డేటాను ఏ డేటా మీద మనం ఆపరేట్ చేయాలనుకుంటామో, ఆ ఆపరేషన్స్ స్టోర్ చేసుకోవాలనుకున్నా ఈ రిజిస్టర్స్ వాడతాం. ఈ దాని తర్వాత ఉన్న మెమరీ పార్ట్ క్యాష్ మెమరీ. ఇది హై స్పీడ్. దీన్ని ఏ మెటీరియల్‌తో తయారు చేస్తామంటే సెమీకండక్టర్‌తో తయారు చేస్తాం. స్పీడప్ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే సీపీయూని స్పీడప్ చేయడానికి. ఇది ఎలాగా ఉపయోగపడుతుందంటే సీపీయూకి, మెయిన్ మెమరీకి మధ్యలో బఫర్ లాగా పనిచేస్తుంది. బేసిక్‌గా సీపీయూ అనేది కొంచెం స్పీడ్‌గా వర్క్ చేస్తే మెయిన్ మెమరీ అనేది కొంచెం స్లో. ఈ రెండిటి యొక్క స్పీడ్ వేరియేషన్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ క్యాష్ మెమరీని సీపీయూకి, మెయిన్ మెమరీకి మధ్యలో ఉంచుతాం. సో, ఈ క్యాష్ మెమరీలో ఎలాంటి డేటాను మనం స్టోర్ చేసుకుంటామంటే, ఏదైతే ఫ్రీక్వెంట్‌గా ఈ సీపీయూ చేత యూజ్ చేస్తామో, అది డేటా గాని, ప్రోగ్రామ్స్ కానీ, ఆ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే ప్రోగ్రామ్స్‌ని, డేటాని మాత్రమే క్యాష్ మెమరీలో స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ ఆహ్, అంటే ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు సీపీయూ స్పీడ్‌తో ఈ క్యాష్ మెమరీ కూడా వర్క్ అవుతుంది. కాకపోతే కొంచెం ఎక్స్‌పెన్సివ్. కాబట్టి దీన్ని మనం గిగా జీబీస్‌లో కొనుక్కోలేము. మహా అంటే కేబీస్‌లో మహా అంటే జస్ట్ 1 ఎంబీ, 2 ఎంబీలో మాత్రం మనం కొనుక్కోగలం. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటంటే క్యాష్ మెమరీ ఈస్ ఫాస్టర్ దాన్ మెయిన్ మెమరీ. అంటే మెయిన్ మెమరీ ఇంకా మనకి ఇందాక ఇంటర్నల్ మెమరీ చెప్పినప్పుడు ఇంటర్నల్ మెమరీలో ఫస్ట్ రిజిస్టర్స్, తర్వాత క్యాష్ మెమరీ, తర్వాత మెయిన్ మెమరీ. సో, ఈ మెయిన్ మెమరీతో కంపేర్ చేసినప్పుడు క్యాష్ మెమరీ చాలా ఫాస్ట్‌గా వర్క్ అవుతుంది. ఇట్ కన్జ్యూమ్స్ లెస్ యాక్సెస్ టైమ్. అంటే యాక్సెస్ టైమ్ చాలా తక్కువుంటుంది మెయిన్ మెమరీతో కంపేర్ చేసినప్పుడు. ఇట్ స్టోర్స్ ద ప్రోగ్రామ్ దట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ వితిన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఏదైతే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మనం యూజ్ చేస్తామో వాటిని స్టోర్ చేసుకుంటుంది. కానీ ఇందులో స్టోర్ చేసేది టెంపరరీ యూసేజ్ మాత్రమే. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది లిమిటెడ్ కెపాసిటీ. అంటే దీంట్లో స్టోరేజ్ కెపాసిటీ తక్కువుంటుంది. ఎందుకంటే ఎక్స్‌పెన్సివ్ కాబట్టి చాలా ఖరీదైనది కాబట్టి మనం తక్కువ స్టోరేజ్ కెపాసిటీనే కొనుక్కుంటాం. నెక్స్ట్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. సో, ఈ రెండిటిని మనం డ్రాబ్యాక్స్ కన్సిడర్ చేస్తే ఈ పైనున్న నాలుగిటిని మనం అడ్వాంటేజ్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆహ్, సీపీయూ రిజిస్టర్స్ అయిపోయింది. నెక్స్ట్ క్యాష్ మెమరీ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఈజ్ మెయిన్ మెమరీ. దీన్ని మనం ప్రైమరీ మెమరీ గూడా అంటాం. దీని ఇంటర్నల్ మెమరీలో ఒక మేజర్ పార్ట్. ఇట్ హోల్డ్స్ ఓన్లీ దోస్ డేటా ఇన్‌స్ట్రక్షన్స్ విచ్ ద కంప్యూటర్ ఈస్ కరెంట్‌లీ వర్కింగ్. కంప్యూటర్‌లో కరెంట్‌గా ఏదైతే వర్క్ చేస్తున్నామో దానికి సంబంధించిన డేటాని ఇన్‌స్ట్రక్షన్స్ స్టోర్ చేసుకోవడానికి మెయిన్ మెమరీని యూజ్ చేస్తాం. ఇది కూడా లిమిటెడ్ కెపాసిటీ.
డేటా ఈజ్ లాస్ట్ వెన్ పవర్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. ఎప్పుడైతే కంప్యూటర్కి పవర్ ఆగిపోతుందో ఇందులో ఉన్న డేటా కూడా పోతుంది. కాబట్టి దీన్ని మనం వోల్టైల్ మెమరీ అంటాం. ఎందుకంటే డేటా అనేది పర్మనెంట్ కాదు. ఇన్ జనరల్ మేడప్ ఆఫ్ సెమీ కండక్టర్ డివైజెస్. సాధారణంగా ఈ ప్రైమరీ మెమరీని ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ మనం డిజైన్ చేస్తామంటే సెమీ కండక్టర్స్. కాకపోతే ఇది రిజిస్టర్స్ అంత స్పీడ్ కాదు, బట్ సమ్ వాట్ బెటర్. ద డేటా ఇన్స్ట్రక్షన్ రిక్వైర్డ్ టు బి ప్రాసెస్ రిసైజ్ ఇన్ ద మెయిన్ మెమరీ. ఏదైతే మనం ప్రాసెస్ చేయాలనుకుంటామో డేటాని, దాన్ని మనం మెయిన్ మెమరీలో యూజ్ చేస్తాం. కాకపోతే ఈ మెయిన్ మెమరీని 2 సబ్ కేటగిరీగా తీసుకుంటే అవి ఏంటి అంటే ర్యామ్, రామ్. ఇక్కడ ఈ డయాగ్రామ్‌లో ఇక్కడ పిక్చర్‌లో చూడండి. ఇది ర్యామ్, ఇది రామ్. సో, మీరు కంప్యూటర్ ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో ఇంటర్నల్ పరికరాల్లో ఇలా ఉంటే దాన్ని ర్యామ్ అంటాం. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది సీపీయూతో ర్యాండమ్‌గా యాక్సెస్ చేస్తుంది కాబట్టి దీన్ని ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అన్నాం. నెక్స్ట్ రామ్ రీడ్ ఓన్లీ మెమరీ. ఇందులో నుంచి మనం డేటాను రీడ్ మాత్రమే చేయగలం. నెక్స్ట్ ఈ సెకండరీ స్టోరేజ్ డివైస్ ఏమున్నాయంటే ఈ డిస్క్‌లు, టేప్‌లు, ఫ్లాపీ డిస్క్‌లు ఇవన్నీ ఒక ఎవాల్యుయేషన్ ఇక్కడ చూపించింది. ఇక్కడ కావాలంటే చూడండి. 1725 నుంచి చూసుకుంటూ వస్తే ఇట్లా వన్ బై వన్ ఒకటి చెక్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు డీవీడీలు ఇంకా అడ్వాన్స్‌గా అయితే పెన్ డ్రైవ్‌లు ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది ముఖ్యమైన భాగం అని చెప్పుకున్నాం మనం. దీన్నే మనం ప్రాసెసర్ అని కూడా అంటాం. కాకపోతే ఇందులో ఇంటర్నల్‌గా ఉన్న 2 ఇంటర్నల్ పార్ట్స్ ఏంటంటే కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్. కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే కంప్యూటర్‌లో ఉన్న హార్డ్‌వేర్ పరికరాలన్నిటిని కంట్రోల్ చేస్తుంది. అంటే ఏది ఎప్పుడు పని చేయాలి, ఎంతసేపు పని చేయాలి, ఏ పని చేయాలి, ఎప్పుడు ఆగిపోవాలి, నెక్స్ట్ ఏది వర్క్ చేయాలి, ఇదంతా కంట్రోల్ చేసేదానికి కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఈ కంప్యూటర్‌లో ముఖ్యంగా ఏదైతే ఆపరేషన్స్ ఉన్నాయో అర్థమెటిక్, లాజికల్ ఆపరేషన్స్‌ని వీటిని పెర్ఫార్మ్ చేయడానికి అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉంది. ఈ రెండిటిని కాంబినేషనే మనం సిపియు అంటాం. లేదంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఏ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ టు డూ డేటా ప్రాసెసింగ్. డేటాని ప్రాసెసింగ్ చేయడానికి ఏదైతే పార్ట్ ఉంటుందో దాన్ని మనం సిపియు అంటాం. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇందులో 3 సబ్ పార్ట్స్ ఉన్నాయి. యాక్చువల్ నేను 2 అని చెప్పాను. ఇక్కడ 3 ఉంది రాంగ్, ఇది 3. అందులో ఏఎల్యు అర్థమెటిక్ లాజిక్ యూనిట్, కంట్రోల్ యూనిట్. ఇవి కాకుండా రిజిస్టర్స్ ఇవి స్టోరేజ్ డివైజెస్. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ పెర్ఫార్మ్స్ అర్థమెటిక్ ఆపరేషన్స్, కంపారిజన్ ఆపరేషన్స్ అండ్ అదర్ ఆపరేషన్స్ ఆల్సో. కంట్రోల్ యూనిట్ ఈజ్ డైరెక్ట్ టు కోఆర్డినేట్ ద కంప్యూటర్ ఆపరేషన్స్. ఏదైతే కంప్యూటర్ ఆపరేషన్ జరుగుతున్నాయో వాటన్నిటిని కోఆర్డినేట్ చేయడానికి నెక్స్ట్ డైరెక్ట్ చేయడానికి మనం యూజ్ చేసే ఈ పార్ట్‌నే కంట్రోల్ యూనిట్ అన్నాం. రిజిస్టర్స్ ఆర్ క్విక్ యాక్సెసింగ్ స్టోరేజ్ డివైసెస్. రిజిస్టర్స్ ఎలాంటివంటే చాలా ఫాస్ట్‌గా యాక్సెస్ చేసుకునే స్టోరేజ్ డివైసెస్. నెక్స్ట్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ టేక్స్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మెయిన్ మెమరీ. ఈ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అనేది మెయిన్ మెమరీ నుంచి డేటా ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని వాటి మీద క్యాలిక్యులేషన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. ఎలా పెర్ఫార్మ్ చేస్తుంటే యాజ్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్స్. ఏదైతే ప్రోగ్రామ్ ఉన్నాయో, ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి ప్రకారం ఆ డేటా పైన సమ్ సార్ట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ వచ్చిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్‌ని స్టోర్ చేసుకోవడానికి మనం మెయిన్ మెమరీలో స్టోర్ చేసుకోవచ్చు. ద డేటా మే బి మూవ్ ఫ్రమ్ మెయిన్ మెమరీ టు అర్థమెటిక్ లాజిక్ యూనిట్ మల్టిపుల్ టైమ్స్. ఈ అర్థమెటిక్ ఏదైతే సిపియు ఉందో దాంట్లో అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉందో దానికి మెయిన్ మెమరీకి మధ్యలో ఈ డేటా అనేది మూవ్ అవుతూ ఉంటుంది. వెన్ ద ప్రాసెసింగ్ కంప్లీట్ ద ఫైనల్ రిజల్ట్ దెన్ ట్రాన్స్ఫర్ టు మెయిన్ మెమరీ. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేస్తాం. ఈ సిపియులో ఇక్కడ మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. రిస్క్, సిస్క్. రెడ్యూస్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. సిస్క్ అంటే కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. సో టుడే దిస్ ఈస్ ఎనఫ్.